కలిగిన దానిలో తృప్తి కలిగి. దేవుని బిడ్డలకి దేవుడు చెప్తున్నాడు, మీరు తృప్తి కలిగి దేనిలో అయినా సరే, ధనమే కాదు, మీ కుటుంబ వ్యవస్థ అయినా సరే, మీ పిల్లల విషయంలో అయినా సరే, మీరు చేస్తున్న బిజినెస్ అయినా సరే, అది ఏదైనా ఉండొచ్చు. తృప్తి లేకపోతే మనిషి జీవితంలో నిరుత్సాహం అనేది చాలా డేంజర్. ఏ మాత్రము నిన్ను నేను విడువను. ఎందుకో తెలుసా? కలిగిన దాంట్లో నువ్వు తృప్తిగా ఉన్నావు. ఆనందంగా చెప్పండి, నీకు ఉన్నది దేవుడిచ్చింది. అది ఈరోజు గంజి తిన్నావా? హ్యాపీగా తిను, తృప్తిగా ఉన్నా. విశ్వాసం, నిరీక్షణ, పరిశుద్ధత, ప్రేమ. మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం పెరిగిపోతుందంట, అక్రమం విస్తరిస్తుందంట. ఎక్కడ లోకస్తుల గురించి కాదు ఈ మాటలు చెప్పేది, లోకస్తుల్లో కాదు, దేవుని నమ్ముకున్న బిడ్డల్లో చెప్తున్నాడు. ఇది ప్రేమ చల్లారిపోద్ది, విశ్వాసం కనబడదు, నిరీక్షించే వాళ్ళు ఉండరు, పరిశుద్ధత కనబడదు, ప్రేమ చల్లారిపోతుంది. అర్థమవుతుందా? ఎందుకు? తృప్తి లేక. నీకు ఉన్న దాంతో తృప్తిగా పొందుకోవటమే నిరీక్షించలేకపోతున్నావు. ప్రభు రాకడ గురించి నిరీక్షణ పోగొట్టుకోవడానికి కారణం తృప్తి లేకనే. నీకున్న దాంట్లో తృప్తి లేదు. ప్రభువుని విడిచిపెట్టడానికి కారణం తృప్తి లేకే. మన బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఏమని? నీకు కలిగిన దానిలో తృప్తి కలిగి ఉన్నట్టు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఏమాత్రమును నిన్ను విడవడు, ఎడబాయుడు.